స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 17 ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది. ఆర్టికల్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 20న తుది విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 16న మధ్యాహ్నం 1 గంటకు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఫైబర్ నెట్ కేసు విచారణ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 17A పై తీర్పు వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని, అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఉచిత ఇసుక, మద్యం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 3 కేసుల్లో కూడా సుదీర్ఘ వాదనలు అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. గత 3 రోజుల క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తు, మరో 20తో షూరిటీ బాండ్ ఇప్పించాలని ఆదేశించింది. వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై వాటిని సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించింది.